మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఈరోజు విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరి నోటు విన్నా సరే ఇదే మాట ఇదే పాట. అదేవిధంగా విశాఖపట్నం సాగర్ తీరంలో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ సందర్శనకు అయితే కనుక మన ఏఎంపీఎన్ ఛానల్ కూడా వచ్చింది. చూద్దాం లోపల ఎటువంటి వింతలు విడ్డూరాలు ఉన్నాయి, అదేవిధంగా ఎంతటి ఆశ్చర్య విడ్డూరకరమైనటువంటి విషయాలు ఉన్నాయన్న విషయం ఈరోజు మా ఏఎంపీఎన్ ద్వారా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. మెరైన్ పార్క్ లోపల ఉన్నటువంటి ఒక మత్స్యలోకానికి అయితే కనుక ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ మత్స్యలోకం కూడా చాలా చిత్రంగా చాలా విచిత్రంగా ఉంది. ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదైనటువంటి ఈ చేపల సంపద అంతా కూడా ఈరోజు మత్స్య సంపదతో కూడినటువంటి ఒక వలయం అయితే కనుక ఈరోజు ఇక్కడ ఉంది. ఈ ప్రదర్శనని చూడడానికి అయితే కనుక వేలాదిగా ప్రేక్షకులు అదేవిధంగా సందర్శకులు కూడా తరలివస్తున్నారు. ఇప్పుడెప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్దామా, అదేవిధంగా ఎగ్జిబిషన్ లోపల ఉన్నటువంటి వింతలు విడ్డూరాలు కూడా చూద్దామని చూస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఈ మత్స్యలోకంలో అయితే కనుక ఉన్న మత్స్యలోకంలో ఉన్న చిత్రాలు విచిత్రాలు మీ అందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ఒక్క చోటే ఇంత మత్స్య సంపదను మీరు ఒకసారి చూస్తున్నారు కదా? బాగుందండి. మన సముద్రంలోకి వెళ్ళినా చూడలేం కదా, షిప్లో వెళ్ళినా చూడలేము. చాలా బాగుంది, బాగా ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడైనా మీరు చూసారా సార్? లేదండి, ఇదే ఫస్ట్. మీరు మేడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎప్పుడు చూడలేదు ఇలాంటిది, ఇప్పుడు చూసాము. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు. అన్ని కలర్స్తోని అన్ని పెద్దవి చిన్నవి అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి కదా, అన్ని స్టాల్స్ లాగా బాగున్నది అంతే. नाइस। बिफोर एनी टाइम? नहीं, इससे पहले हमने ऐसा कहीं नहीं देखा। इट्स फर्स्ट टाइम। इट्स गुड, नाइस सिटी और అడ్వెంచర్ అండ్ టూరిజం. చాలా బాగుందన్న, చాలా చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఇదే ఫస్ట్, లాస్ట్ ఇయర్ పెట్టారు కానీ రాలేకపోయాము, ఇయర్ వచ్చాము. చాలా చాలా బాగుందన్న ఎగ్జిబిషన్ మాత్రం. అవును, ఈ విధంగా ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండేది, మన వైజాగ్లో ఫస్ట్ టైం చాలా బాగా పెట్టారన్న. వెరీ నైస్, చాలా హ్యాపీ. ఇప్పటి వరకు మత్స్యలోకంలో కాసేపు తిరిగి వచ్చాం కదా, ఇప్పుడు జంతులోకంలోకి వచ్చాం. అంటే జంతులోకం అంటే ఇటు పులులు సింహాలు కాదు, చాలా అరుదైనటువంటి పక్షి జాతి, అదేవిధంగా చాలా అరుదైనటువంటి సర్పజాతి తీసుకొచ్చినటువంటి స్థావరాలు అయితే మనం ఉన్నాము. ఈ ఎగ్జిబిషన్ నిజంగా అందరినీ ఆకట్టుకుంటుంది. చూసినాం ఎంతమంది విశాఖవాసులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారు కూడా ఒక వైట్ స్నేక్ అయితే కనుక తన మెడలో వేసుకుని చాలా ఆనందాన్ని, అదేవిధంగా ఒక రకమైనటువంటి సంతృప్తిని చెందుతున్నటువంటి సందర్భం నిజంగా వర్ణితం చెప్పుకోవచ్చు. ఇప్పుడే తమ్ముడు కూడా ఇటువంటి క్రియ చేశాడు. బ్రదర్, ఏ విధంగా అనిపించింది తమ్ముడు? ఏ విధంగా అనిపించింది? చాలా బాగుందండి. బాగుందంటే ఒకసారిగా పావుని వైపు పాకింది కదా, పావుని వైపు పాకినప్పుడు ఏ విధంగా అనిపించింది? వేరే ఫీలింగ్ వచ్చింది, బాగుంది, నిజంగా బాగుంది. అంటే ఇదివరకు ఎప్పుడైనా ఇటువంటి ప్రయోగాలు చేసావా? లేదు, ఫస్ట్ టైం. రైట్, చాలా వరకు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చూడండి, మనం చూసిన విజువల్స్లో ఇటు వయసు తారతమ్యం లేదు, చాలా వరకు చేస్తున్నారు. మేడం, మీకు ఎలాగ అనిపించింది? మేడం చాలా బాగుంది. అసలు ఎగ్జిబిషన్ కోసం చెప్పండి మరి, ఏ విధంగా అనిపించింది? మత్స్యలోకం నుంచి జంతులోకంలోకి వచ్చారు, చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి సార్, మీకు ఎలాగ? బాగుంది, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అన్నీ చూడడం అన్నీ ఒక దగ్గర బాగుంది. చాలామంది ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు. ఇంకా చూద్దాం, చాలామంది ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. నేను కూడా ఒకసారి అది ట్రై చేద్దాం చూస్తున్నాను, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనే విషయం అయితే కనుక ట్రై చేస్తాను. చూద్దాం, మీరే అంత డేరింగ్ చేయాలన్నటువంటిది లేదు, చూద్దాం ఒకసారి. చూద్దాం ఒక్కసారిగా స్నేక్. ఇప్పుడు నా మెడలో అయితే కనుక వైట్ స్నేక్ అనేటువంటిది వేయడం జరిగింది. చాలా అంటే ఇది ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది నిజంగా. ఒక మెడలో ఈ వైట్ స్నేక్ చాలా అరుదుగా కనిపించేటువంటి ఒక సర్పజాతి. ఏంటిది తమ్ముడు? ఏంటిది? ఇది ఏ బ్రీడ్? क्या ब्रीड का नाम है? ब्रीड का नाम क्या है? పైథాన్. కొండ చిలువలు వేసుకుంటున్నాను ఈరోజు మెడలో మీ అందరికీ చూపించడానికి అయితే కనుక చాలా భయం వేస్తుంది. కాబట్టి చూద్దాం, ఎటువంటి చూసారా నా మెడలో ఎటువంటి తాడవం చేస్తుందో, నాకు కూడా చాలా భయం వేస్తుంది. తీసానా అన్న? తీసే ముందు ఓకే చూసినామా. చాలామంది కూడా మేడం ఎలా అనిపించింది? మేడం ఒకసారి పవన్ మీ మెడలో వేసుకున్నారు కదా, శివయ్య రూపం ఎత్తినట్టు అనిపించిందా? అనిపించిందండి. ఇదివరకు ఎప్పుడైనా మెడలో ఇటువంటి పాములు ఏమైనా వేసుకున్నారా? వేసుకున్నాం ఒకసారి, ఇంటి దగ్గర వీధిలో తీసుకొస్తారు కదా, దాన్ని. ఒరిజినల్ గానే ఉంది, థ్రిల్లింగ్ గాను భయంగానే ఉంది అంతే. ఎగ్జిబిషన్ గురించి బాగుందండి, చాలా బాగుంది. లాస్ట్ టైం ఓన్లీ ఫిషెస్ పెట్టారు కదా, ఈ టైం ఇది కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాగా ఉంది, బాగుంది చాలా.
పిల్లలందరికీ కూడా చాలా చేంజింగ్గా ఉంది. నైస్. ఇటువంటి లేదండి, ఇదే ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇంత మంచి అట్మాస్ఫియర్? బాగుంది, అట్మాస్ఫియర్ అంతా బాగుంది. ప్లస్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఓన్లీ ఫిషెస్ పెట్టారు, ఈసారి యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల యాక్చువల్లీ పిల్లలకి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ మన జూ వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి వచ్చి ఒక ఈవినింగ్ బీచ్ చూసుకుంటే ఇలా వచ్చి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ దట్ దే హావ్ ఆర్గనైజ్డ్ ఇన్ విశాఖపట్నం. అది ఇక్కడ తీసినటువంటి సందర్భం కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చాలా ఒక రకమైన ఫీల్ కూడా పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా మనం చూస్తున్నాం చేతిలో వైట్ స్నేక్ వేసుకుని వచ్చిన వారికి అంటే ముందు ఎంట్రీ టికెట్తో తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. మళ్ళీ అదనంగా డబ్బులు వసూలు చేయడాలు కూడా ఏమీ లేవు. ఆ వైట్ స్నేక్ మనం చూసిన వైట్ స్నేక్ ఇది కొండ చిలువ, వైట్ తెలుపు రంగులో ఉన్నటువంటి కొండ చిలువగా చెప్తున్నారు. అయితే ఇంతేకాకుండా మరొక కొండ చిలువ కూడా ఉంది, మనకి సాధారణంగా కనిపించేటువంటి కొండ చిలువ. అది చూస్తున్నాం ఆ కొండ చిలువని. బెదర్ ఒకసారి మాకు ఇది ఒకసారి తీరా చూస్తున్నాము. ఒక్కసారి దాన్ని చూస్తేనే కొంచెం వణుకు పుడుతోంది, కానీ అది ఏ విధంగా ఉంటుందో ఏంటన్నది మాత్రం చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. తీస్తున్నాడు, పైకి తీస్తున్నాడు. ఈ ఎగ్జిబిషన్లో ఇది ఒక మంచి ఘట్టం అని చెప్పుకోవచ్చు. స్నేక్ చూసినాము. స్నేక్ ఇదొక కొండ చిలువ, ఇది ఒక రకమైనటువంటి కొండ చిలువ, కానీ చాలా అరుదుగా కనిపించేటువంటి కొండ చిలువలు ఇవన్నీ కూడా చాలా పొట్టుగా ఉన్నాయి. కానీ మన దేశంలో చూస్తే కనుక చాలా పొడుగుగా ఉండేవి, కానీ ఇది మాత్రం చాలా వింతగా కనిపిస్తోంది. ఇప్పుడు వచ్చి వేసుకోలేదు పాముని, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ పెట్టారని తెలిసి చాలా బాగుంది. ఏం చేస్తుందని భయంగా ఉంది, వెయిట్ చేస్తున్నాను. చూస్తున్నాం పెద్ద ఆయన వయసుతో సంబంధం లేదు, తనకు ఉన్నటువంటి ధైర్యం నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి విషయం. ఎంత సార్ ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ. నాకు అసలు పాములు అంటే అలర్జీ, బట్ ఇది చూస్తుంటే అదొక వింతగా ఉంది నాకు. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గుడ్. చాలా వరకు కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నారు. ఇంకా మరికొన్ని వింత జాతికి చెందినటువంటి పక్షులు కూడా ఉన్నాయి, అదేవిధంగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి పక్షులు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. సాధారణంగా మనం చూసేవి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి రామచిలుకలు, కానీ ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా అరుదుగా ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి రామచిలుకలు. ఒక్కొక్క సైజు కూడా చాలా భారీగా ఉన్నది. చూసినాము, తింటాయా లేదా ఏంటి అన్నది చూద్దాం ఒకసారి. చాలా అరుదుగా కనిపించేవి, కేవలం సినిమాల్లో అక్కడక్కడ కనిపించేటి ఈ రామచిలుకలు ఈరోజు మనం సాక్షాత్తు డైరెక్ట్గా చూస్తున్నాము. చాలా అదృష్టంగా భావించవచ్చు. నిజంగా ఒక రకమైనటువంటి ఫీలింగ్. రామచిలుకలకి నిజంగా ఈరోజు మనం తినిపిస్తున్నామంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఈ రామచిలుకలు చాలా అరుదైనవి, దాని ముక్కు సూదితనం కూడా చాలా వరకు చేతి కూడా గుచ్చుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంత మంచి రామచిలుకలు, ఇంత మంచి ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. చాలా పచ్చని రంగులో మనకు కనిపించే రామచిలుకలు వేరు, ఇటువంటివి చాలా అరుదు. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి రామచిలుక ఈరోజు మనం నా చేత్తో నేను వాటికి తినిపిస్తున్నాను. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చూద్దాం, రామచిలుకలు కూడా చాలా వరకు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ బ్రీడ్స్ కా నామ్ క్యా హై? Macao. So grey parrot. Very friendly. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క బ్రీడ్ కూడా వెరీ ఫ్రెండ్లీ కూడా. పాము దగ్గర నుంచి పక్షి వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా నేను కూడా లోపల ఇన్ని ప్యారెట్స్ మధ్య ఉన్నాను. గ్రే ప్యారెట్ కూడా చాలా అరుదుగా దొరికేటువంటి గ్రే ప్యారెట్ కూడా ఇక్కడ ఉంది. ఇంకా చూద్దాం ఇంకా ఎటువంటి ప్యారెట్స్ ఉన్నాయని విషయం చూస్తున్నాను, తినిపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నటువంటి రామచిలుకలు అని చెప్తున్నారు. చూస్తున్నాం, మకావో దీని పేరు. ఇది ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి బ్రీడ్. అంతేకాకుండా అక్కడ గ్రే ప్యారెట్ కూడా ఉంది. గ్రే ప్యారెట్ కూడా తినిపించే ప్రయత్నం చేస్తాను. నేను పెడుతున్నటువంటి ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్ని తను విరుచుకుని, తన నోటితోనే విరుచుకుని లోపల ఉన్నటువంటి గింజ తింటుంది. తర్వాత దాని పైన ఉన్నటువంటి తొక్కు పారేస్తుంది. రామచిలుక నిజంగా చాలా తెలివైన రామచిలుకలు. మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లోపల ఫస్ట్గా మనం చూసింది ఏంటంటే మత్స్యలోకం, తర్వాత జంతులోకం, ప్రస్తుతం మన మానవలోకంలోకి వచ్చే మానవలోకానికి సంబంధించి కూడా అంటే ఎగ్జిబిషన్లో చాలా వరకు ఒక 100 నుంచి 200 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు మానవలోకాన్ని అందరికీ ఉపయోగపడేటువంటి ఉపకరణాలు, అదేవిధంగా చిన్నపిల్లలకి పెద్దలకి కూడా ఆహ్లాదాన్ని అందించేటువంటి కొన్ని రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం.
చూసాం కదా విశాఖ సాగర్ తీరం ఒడ్డున ఏర్పాటు చేసినటువంటి ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ ఎంత ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే ఆ అనుభూతిని తప్పనిసరిగా పొందుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యలోకం కావచ్చు, లేదంటే జంతులోకం, అదేవిధంగా చాలా చిత్రమైనటువంటి పక్షి జాతికి సంబంధించినటువంటి పక్షులు, అదేవిధంగా సర్పాలకు కూడా చాలా వరకు దగ్గరుండి ఆస్వాదించడం జరిగింది. ఇటువంటి ఆనందలోకాన్ని ప్రతి ఒక్కరు కూడా విహరించక తప్పదు. కెమెరామ్యాన్ అనిల్తో ప్రసాద్, AMPM లైవ్, విశాఖపట్నం నుంచి.